హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. దీర్ఘకాలికంగా ఒకే రకమైనటువంటి పంటల్ని సాగు చేయడం, రసాయనిక ఎరువుల అధిక వినియోగం, ఇంకా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల సాగు భూములు చౌడు భూములుగా మారిపోతున్నాయి. పంట పెట్టుబడి ఖర్చు పెరగడం, దిగుబడి తగ్గడం వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ చౌడు భూములు ఏర్పడడానికి కారణాలేమిటి? చౌడు భూములని సాగుకు అనుకూలంగా అధిక దిగుబడి వచ్చేలాగా చేయడానికి చేపట్టవలసినటువంటి చర్యలేమిటి? జిప్సమ్‌ను ఎంత మోతాదులో వాడాలి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా పంటకు అనుకూలమైనటువంటి భూమి యొక్క పీహెచ్ వాల్యూ 6.5 నుంచి 7.5 వరకు ఈ రేంజ్‌లో ఉంటుంది. ఒకవేళ భూమి యొక్క పీహెచ్ వాల్యూ అనేది 6.5 కంటే తక్కువగా ఉంటే వాటిని ఎసిడిక్ సాయిల్స్ లేదా ఆమ్ల నేలలు అంటారు. ఇవి పంటలకి అనుకూలంగా ఉండవు. అదేవిధంగా పీహెచ్ వాల్యూ అనేది 6.5 నుంచి 7.5 వరకు ఉంటే వీటిని న్యూట్రల్ సాయిల్స్ అంటారు. అంటే మధ్యస్థ నేలలు. ఈ నేలలు పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా పీహెచ్ వాల్యూ అనేది 7.5 కంటే ఎక్కువగా ఉంటే వాటిని బేసిక్ సాయిల్స్ లేదా ఆల్కలిన్ సాయిల్స్ అని అంటూ ఉంటారు. ఇవి పంటకి అనుకూలంగా ఉండవు. దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ భూమి యొక్క పీహెచ్ వాల్యూ అనేది 8.5 కంటే ఎక్కువగా ఉంటే వాటిని చౌడు నేలలు లేదా సోడిక్ సాయిల్స్ అంటారు. పంట దిగుబడికి ఈ నేలలు ఏమాత్రం కూడా అనుకూలంగా ఉండవు. వరి, పత్తి, మిర్చి వంటి అనేక రకాలైనటువంటి పంటలకి నేల యొక్క పీహెచ్ వాల్యూ 6.5 నుంచి 7.5 వరకు ఉన్నప్పుడు అధిక పోషకాలను గ్రహించటం వల్ల అధిక దిగుబడిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు చౌడు నేలలు అంటే ఏమిటి? అవి ఏ విధంగా ఏర్పడతాయో చూద్దాం. చౌడు నేలలు అంటే వీటిలో సోడియం అయాన్స్, Na+ అయాన్స్ యొక్క పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క ఈఎస్పి వాల్యూ, ఎక్స్చేంజబుల్ సోడియం అయాన్స్ యొక్క పర్సంటేజ్ 15% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని చౌడు నేలలు లేదా సోడిక్ సాయిల్స్ అంటారు. చౌడు భూమి లక్షణాలు: నీరు మట్టి లోపలికి సరిగ్గా ఇంకటం అనేది జరగదు. మట్టి ఎండినప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా తడిసినప్పుడు కొంచెం జిగటగా ఉంటుంది. భూమి యొక్క పై పొర అనేది గోధుమ రంగు లేదా నలుపు రంగులోకి మారి ఉంటుంది. ఈ విధంగా మనం చౌడు భూముల్ని గుర్తుపట్టవచ్చు. చౌడు భూముల్ని సాగు భూములుగా ఎలా మార్చాలి? ఈ చౌడు నివారణ చర్యల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చౌడు భూముల్ని సాగు భూములుగా మార్చడానికి అత్యంత సులువైన, మేలైన, చౌకైన పద్ధతి ఏమిటంటే జిప్సమ్ని చల్లుకోవడం. జిప్సమ్ యొక్క ఫార్ములా CaSO4 2H2O. దీన్ని కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటారు. జిప్సమ్ను పొలంలో చల్లినప్పుడు పొలంలోని మట్టితోటి తర్వాత నీటితోటి జరిగేటువంటి చర్యని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే జిప్సమ్ నీటిలో కరిగినప్పుడు ఇది కాల్షియం అంటే Ca+2 అండ్ SO4-2 సల్ఫేట్ అయాన్స్గా ఇది విడిపోతుంది. Ca+2 అయాన్స్ అంటే కాల్షియంని మొక్కలు గ్రహించుకోగలవు. అదేవిధంగా SO4-2 సల్ఫేట్ అయాన్స్ రూపంలో సల్ఫర్ని మొక్కలు గ్రహించుకోగలుగుతాయి. ఈ విధంగా కాల్షియం అండ్ సల్ఫర్ ఈ రెండింటిని కూడా మొక్కలు అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. మరి చౌడు భూముల్లో జిప్సమ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. చౌడు నేలలు అంటే సోడిక్ సాయిల్, అంటే దీంట్లో సోడియం అయాన్స్ యొక్క పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చౌడు నేలల్లో అధిక మోతాదులో జిప్సమ్ను చల్లి నీళ్లు పెట్టడం వల్ల భూమిలో ఉన్నటువంటి Na+ అయాన్స్ జిప్సంలో ఉన్నటువంటి Ca+2 కాల్షియం అయాన్స్ తోటి రీప్లేస్ అవుతాయి. అంటే Na+ అయాన్స్ కాల్షియం అయాన్స్ తోటి భర్తీ అవుతాయి. బయటకు రిలీజ్ అయినటువంటి Na+ అయాన్స్ జిప్సంలో ఉన్నటువంటి SO4-2 సల్ఫేట్ అయాన్స్తో కలిసి అధిక నీటిలో సోడియం సల్ఫేట్ లవణాల రూపంలో బయటకి కొట్టుకొని పోతాయి. ఈ విధంగా అధికంగా నీటిని పెట్టి బయటకు వెళ్ళగొట్టేటువంటి పద్ధతిని లీచింగ్ అంటారు. లీచింగ్ చేయటం వల్ల సోడియం అయాన్స్ అనేవి సోడియం సల్ఫేట్ రూపంలో బయటకి కొట్టుకొని పోవడం జరుగుతుంది. ఈ విధంగా చౌడు భూమిలో సోడియం అయాన్స్ యొక్క పర్సంటేజ్ తగ్గి చౌడు భూమి అనేది సాగు భూమిగా మారడం జరుగుతుంది. ఈ విధంగా జిప్సమ్ అనేది పనిచేస్తుంది.
దీనివల్ల మట్టి గట్టితనం తగ్గిపోయి గుల్లబారుతుంది. మట్టి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. మొక్కల వేర్లు బలంగా లోపలికి చొచ్చుకొని పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చౌడు భూములుగా మారటానికి కారణాలు మనం పరిశీలించినట్లయితే సోడియం అయాన్స్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి నీటిని సాగుకి ఉపయోగించటం ఒక ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా నీటి పారుదల సౌకర్యం సరిగ్గా లేనటువంటి నేలల్లో సాగు చేయటం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అధికంగా రసాయనిక ఎరువుల్ని అసమతుల్యంగా ఉపయోగించటం వల్ల కూడా సాగు భూములనేవి చౌడు భూములుగా మారిపోతున్నాయి. నీటిపారుదల సౌకర్యం సరిగ్గా ఉన్నప్పుడు లేదా అధిక వర్షాల వల్ల చౌడు భూములుగా మారేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో భూమి నేల పైపొర మీద పేరుకుపోయినటువంటి సోడియం లవణాలు అధిక నీటితోటి మొత్తం కూడా బయటకి కొట్టుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చౌడు భూములుగా మారేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ చౌడు భూముల నివారణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ చౌడు భూముల నివారణకి మనం తీసుకోవాల్సినటువంటి చర్యల్లో జిప్సమ్ను చల్లుకోవడం అనేది అన్నిటికంటే సులభమైనటువంటి, చౌకైనటువంటి, మేలైనటువంటి పద్ధతి. ఈ జిప్సమ్ను ఏ భూమిలో ఎంత మోతాదులో వాడాలి అనే దాని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే భూమి యొక్క pH వాల్యూ 8.5 నుంచి 9.0 ఇంతవరకు ఉన్నటువంటి భూమిలో ఎకరానికి 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు కూడా జిప్సమ్ని చల్లుకోవచ్చు. ఒకవేళ భూమి యొక్క pH వాల్యూ 9.0 నుంచి 9.5 ఈ రేంజ్లో ఉన్నట్లయితే ఎకరానికి 1000 కేజీల నుంచి 2000 కేజీల వరకు కూడా జిప్సమ్ని చల్లుకోవచ్చు. ఒకవేళ భూమి యొక్క pH వాల్యూ 9.5 కంటే ఎక్కువగా ఉంటే 2000 కేజీస్ నుంచి అంటే 2 టన్నుల నుంచి 4 టన్నుల వరకు కూడా జిప్సమ్ను ఒక ఎకరానికి చల్లుకోవాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి జిప్సమ్ను ఏ విధంగా చల్లుకోవాలి, ఏ విధంగా వాడాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం మనం. జిప్సమ్ను ఫస్ట్ పొలంలో సమానంగా చల్లుకోవాలి. తర్వాత పొలంలో కలిసేలాగా కలియదున్నాలి. తర్వాత 12 నుంచి 24 గంటల పాటు పొలంలో నీటిని నిల్వ చేయాలి. నిల్వ చేసినటువంటి నీటిని 24 గంటల తర్వాత పూర్తిగా బయటకు వెళ్ళిపోయేలాగా చేయాలి. ఈ పద్ధతిని లీచింగ్ అంటారు. లీచింగ్ చేయటం వల్ల సోడియం అయాన్స్ మొత్తం కూడా బయటికి కొట్టుకొని పోవడం జరుగుతుంది. ఈ విధంగా చౌడు భూమి అనేది సాగు భూమిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అదే మనం సాధారణ నేలలో పరిశీలించినట్లయితే అంటే చౌడు భూములు కాకుండా మామూలు సాగు భూములు పరిశీలించినట్లయితే ఈ నీటితోటి లీచింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో సేంద్రియ ఎరువుల్ని వాడటం, కంపోస్ట్ ఎరువుల్ని వాడటం, అదేవిధంగా పచ్చి రొట్ట పంటల్ని పెంచడం, ఇవన్నీ కూడా చౌడు భూముల్ని సాగు భూములుగా మార్చడానికి అనుకూలమైనటువంటి పద్ధతులు. ఇక ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే అధికంగా రసాయనిక ఎరువుల్ని ఉపయోగించకపోవడం ఒకటి. అదేవిధంగా చౌడు భూముల్ని సాగు భూములుగా మార్చడానికి జిప్సమ్ ఒకటే సరైనటువంటి పద్ధతి. జిప్సమ్ను సరైన సమయంలో సరైన మోతాదులో ఉపయోగించటం, అదేవిధంగా సేంద్రియ ఎరువులు, కంపోస్ట్ ఎరువులు, పచ్చిరొట్ట పైర్ల యొక్క పెంపకం, ఇవన్నీ కూడా చౌడు భూముల్ని సాగు భూములుగా మార్చడానికి అనుకూలమైనటువంటి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.